మే 16వ తారీఖుకి ఎన్నికల ఫలితాలు ప్రకటించి సంవత్సరం అవుతున్నది. వచ్చే నెల 8వ తారీఖుకి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం అవుతుంది. దీన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలం తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలన పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ వారు విజయయాత్రలు ప్రారంభించాలని, అదేవిధంగా అపాయింటెడ్ డేని పురస్కరించుకొని 2వ తారీఖున నవనిర్మాణ దీక్షలు అని 2 ప్రారంభించారు. అంతేకాకుండా 6వ తారీఖున నూతన రాజధానికి శంకుస్థాపన చేసేటటువంటి ముహూర్తాన్ని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉన్నది. 3-4 తారీఖుల్లో సుమారుగా కొద్దిగా అటు ఇటుగా మొదటి వారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో దీక్ష చేయబోతూ ఉన్నారు. ఈ దీక్ష ప్రధానంగా చేయబోతున్నది ఏమిటంటే, విజయయాత్రలు చేస్తున్న, నవనిర్మాణ దీక్ష చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క బండారాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈ దీక్షా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఏమి సాధించిందని విజయయాత్రలు చేస్తున్నారో చెప్పవలసినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదని మనవి చేస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తరువాత, మీరు అధికారంలోకి రాకముందు చేసినటువంటి వేల వాగ్దానాలలో కనీసం ఒక్క వాగ్దానాన్నైనా సరే సంపూర్తిగా అమలు చేయగలిగారా అని మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎంత బ్రహ్మాండంగా చెప్పిందో, ఎన్నికలకు ముందు ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పారో మనం చూశాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమస్యలన్నీ తీరిపోవు అని. నిజమే, ఒక ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమస్యలన్నీ తీరిపోని మాట వాస్తవం. కానీ ప్రత్యేక హోదా వలన రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరే ఒప్పించినటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందరినీ దాక్షపళ్ళు పుల్లలాగా ప్రత్యేక హోదా సాధించడంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర పూర్తిగా విఫలమైపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేక హోదా లేకపోతే ఏమిటి, దాక్షపళ్ళు అందపోతే తీయగా ఉండవు, పుల్లగా ఉంటాయి, అందితే మాత్రం చాలా తీయగా ఉంటాయి. ప్రత్యేక హోదా సాధించటంలో నీ ప్రభుత్వం, నీ భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర నువ్వు పూర్తిగా విఫలమయ్యి ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు విజయయాత్రలు చేసుకునే నైతిక అర్హత మీకున్నదా ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాను. అదొక్కటే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2014కి ఒక మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశారు. దీనిలో అనేకమైనటువంటి వాగ్దానాలు మీరు చేశారు. ఒక్క వాగ్దానం కూడా పరిపూర్ణంగా మీరు పూర్తి చేయలేకపోయినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే విజయవాడ దగ్గర బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ పెట్టి వెంకయ్యనాయుడు గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి సంతకాలు పెట్టారు. తొలి సంతకాలు. రుణమాఫీ మీద మీరు పెట్టినటువంటి సంతకం ఏ మేరకు అమలయ్యిందో ఇవాళ ప్రజలను అడిగితే చెప్తారు. దానికి విజయయాత్రలు చేయాలంటే, అంటే రుణమాఫీ పొందనటువంటి రైతాంగం విలవిలమని ఏడుస్తుంటే, రుణమాఫీ పొందకోకుండా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం విజయయాత్ర చేసి ప్రజలందరినీ మభ్యపెట్టాలి, మోసం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైన ప్రచారానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అంతేకాదు, ఇవాళ డ్వాక్రా మహిళలకి ఏం చేశారండి మీరు? 10,000 అన్నారు, అది కూడా లేదు. దానిలో 3,000 అంటున్నారు. ఒక్కటి అమలు చేయనటువంటి మీరు విజయయాత్రలు చేసుకునే హక్కు మీకు ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నా. పోనీ ఇవాళ చాలా మంది చెబుతున్నారు, చీలిపోయిన రాష్ట్రానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి,
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము తక్షణమే చేయలేకపోతున్నాము, తర్వాత ఏదో చేస్తామని. మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి మీ అందరికీ చదివి వినిపిస్తాను. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీన్ని ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుతున్నా. కొత్త రాష్ట్రంలో భారీగా రెవెన్యూ లోటు ఉంటుందని ఆర్థిక శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త రాజధాని నగరం నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి సాధించడంతో పాటు ఒక సమగ్ర ఆర్థిక సామాజిక కేంద్రంగా నూతన రాజధాని ప్రపంచ నగరాలకు ధీటుగా నిర్మిస్తాం. నూతన రాష్ట్రానికి అవసరమైన వైద్య, విద్య, పరిశోధనా సంస్థలు ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహాలతో పాటు నిధులను కూడా సమకూరుస్తాం. ముందు చూపు, నిధులు సేకరించగల సత్తా, బాధ్యతాయుతంగా పనిచేయగలిగిన నాయకత్వం, అంతర్జాతీయంగా పలుకుబడి పరిచయాలు కలిగిన వ్యక్తి నాయకుడిగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన వివిధ అంశాలను, హామీలకు కావలసిన ఆర్థిక పరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాం. దీనిలో చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయడానికి కావలసిన ఆర్థిక వనరులను అన్నిటినీ మొత్తంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మేము ఇవన్నీ కూడా చేస్తున్నామని అన్నారు. అంతేకాదు, ఇవన్నీ అమలు చేయలేరని ఎన్నికల కమిషన్కు ఒక ఆయన లెటర్ రాస్తే, ఎన్నికల కమిషన్ వారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాస్తే ఏమిటి ఎన్ని మీరు చేయలేరంట కదా అంటే, ఎందుకు చేయలేము, అన్ని ఆలోచించే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంలో మీరు అమలు చేసింది ఏమిటని అడుగుతా ఉన్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ఓదరగొట్టారు ఎన్నికలకు ముందు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు 5వ తారీఖున 7వ తారీఖున పోలింగ్ జరుగుతూ ఉంటే 5వ తారీఖున ఇచ్చినటువంటి ప్రకటన సొంతంగా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఆ రోజున, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు అన్నీ చదివి వినిపించరు, కానీ కొన్ని మాటలు మాత్రం మీకు చదివి వినిపిస్తాను. నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటేనే హామీలు అమలు సాధ్యం. నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటేనే హామీలు అమలు సాధ్యం. ఆ చిత్తశుద్ధి మాకే ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మనం తగిన సంఖ్యలో ఎంపీలను గెలిపిస్తే శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మన రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం, విలువ, గుర్తింపు ఉంటాయి. మీ వంతు సహకారం మీరు అందించండి. బీజేపీ, టీడీపీ కూటమిని బలపరచండి. నా వంతుగా నేను ముందుండి ఢిల్లీలో ఈ హామీని అమలు చేస్తాను. ఈ హామీలను నిరంతరం గుర్తు చేయడానికి, అమలు చేయడానికి నాకు అవకాశం ఉన్నది. ఏ హామీను? ప్రత్యేక హోదా హామీని. ఏం చేశారండి వెంకయ్య నాయుడు గారు? ప్రత్యేక హోదా ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. అంతేకాదు, మరొక ప్రకటనలో ఏం చెప్పారంటే, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారా సీమాంధ్రలో ప్రపంచ స్థాయి రహదారులు, నౌకాశ్రమాలు, నూతన పరిశ్రమలు మరియు విశ్వవిద్యాలయం నిర్మించడం మా లక్ష్యం. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారానే ఇవన్నీ సాధ్యపడతాయని చెప్పేసి బ్రహ్మాండమైనటువంటి ప్రకటనలు ఎన్నికల సందర్భంలో ఇచ్చి, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే ఏమవుతుంది, రాష్ట్రం ఏమైనా బాగుపడిపోతుందా అనే మాటలు ఎందుకు చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలను ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం చేయాలి. ఇవాళ సుమారుగా 3-4 తారీఖులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేపు మా జిల్లాకు సంబంధించిన రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే ముఖ్య నాయకులు సమావేశమై రేపు ఒక నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడిన తర్వాత మొదటి వారంలో, ముఖ్యంగా నేను చెప్తున్నా, మొదటి వారంలో దీక్ష చేస్తామన్న తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారిలో కదలిక వచ్చింది. అప్పుడు 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు తొందరగా మనం శంకుస్థాపన చేయాలి రాజధానికి అని కంగారు పడి చాలా మంది చెప్తున్నారు. టీవీలో చూస్తున్నాం, ముహూర్తం బాగోపోయినా ముందు తొందరగా చేసేయండి, జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష ప్రారంభించాడు అనేటువంటి ఉద్దేశంతో హడావుడిగా నిరాహార దీక్ష మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేము శంకుస్థాపనకు మేము వ్యతిరేకం కాదు, రాజధాని నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకని చెప్తున్నానంటే, నిరాహార దీక్ష చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకమైన, అభివృద్ధికి వ్యతిరేకమైన ఒక విష ప్రచారం చేయడానికి మీరు పూనుకుంటారు. అది మీ సహజమైన లక్షణం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష, మీరు చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకి, మీరు కేవలం ఏమీ చేయకోకుండానే విజయడంకా మోగించుకోవడానికి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల పాటు అక్కడ నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఆ నిరాహార దీక్షలో మీరు చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా కొన్ని వందల వేల వాగ్దానాలు చేశారు. వైట్ అండ్ బ్లాక్ లో ఇచ్చినవే కాకోకుండా ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. చేసిన దానిలో 2-3 కూడా మీరు నెరవేర్చలేదు.
నెరవేర్చుకోకుండానే సంవత్సర కాలం తర్వాత విజయయాత్ర చేసుకోవాలనే ఒక ప్రయత్నం మీరు చూస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది, నవ్వొస్తుంది. ఇలాంటి కేవలం బుకాయింపు కార్యక్రమాలు కాకోకుండా న్యాయమైన పద్ధతుల్లో మీరు పరిపాలన చేయాలని మేము కోరుకుంటున్నాం. సంవత్సర కాలం పాటు మీరు చేసినటువంటి పరిపాలన మోసపూరితమైనటువంటి పరిపాలన తప్ప మరొకటి కాదు. దీన్ని ఇప్పటికైనా గమనించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాదు, విభజన చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు. విభజన చేసేటప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు రాజ్యసభలో విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలను ఆంధ్రప్రదేశ్ తరపు నుండి పోరాడినటువంటి యోధుల్లాగా ఆ రోజు కనిపించాడు. ఇవాళ మాత్రం విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు చేయాలనేటువంటి ఎజెండా కూడా రేపు జరిగేటటువంటి నిరాహార దీక్షలో భాగంగా ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక కార్యక్రమాలను చేయకోకుండా తప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా తక్షణమే ఇవ్వాలని, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సంవత్సర కాలంలో అభూతమైన కల్పనలు సృష్టించి ప్రజలను మోసం చేసే ఈ అన్ని కార్యక్రమాల్ని ఎండగట్టడం కోసమే మొదటి వారంలో జరిగేటటువంటి గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగేటటువంటి నిరాహార దీక్ష ఉద్దేశించబడింది. తుది నిర్ణయాలు రేపు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎప్పుడు చేస్తారు? తొలి సంతకం అంటే ఏమిటి? తొలి సంతకం అంటే సంవత్సరం కూడా కాదు. నేను అధికారంలోకి వచ్చిన తక్షణమే అన్న అంశాలు చేశారా? నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? ఇంటికి ఒక ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు? డోక్రా మహిళల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? రైతులు ముక్తాగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? ఇవన్నీ కూడా దిగిపోయేటప్పుడు చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? నేనేదంటే కొన్ని అంశాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం చేపడతాం. రాజధాని నిర్మాణం చేపట్టమనండి. రాజధాని నిర్మాణానికి ఒక రీజనబుల్ టైం ఉంటుంది. తెల్లారిపాటికే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా రాజధాని ఎవరూ నిర్మించలేరు. కానీ రైతు రుణమాఫీ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇంటికి ఒక ఉద్యోగం కానీ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇంటికి ఒక ఉద్యోగం కాదు, ఊరికి ఒక ఉద్యోగం ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా? డోక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ మేరకు చేశారు? రుణమాఫీ మొత్తం సంగతి దేవుడు 10,000 అన్నారు. 10,000 ఇచ్చారా? నేనేంటే రీజనబుల్ గా చేయవలసినటువంటి అంశాలను కూడా వారు చేయలేదు. అదేమంటే 60 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం పెంచామన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు 60 సంవత్సరాలకి పెంపొందింప చేశారు కానీ 44 కార్పొరేట్ సంస్థల్లో ఎందుకు అప్లై చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ ఆర్టీసీ ఉన్నది. ఆర్టీసీలో 60 సంవత్సరాలు చేశారా? చేయలేదే. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు వేరు, ప్రభుత్వం వేరు అనేటువంటి భావనతో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది కూడా ఉద్యోగులను మోసం చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు 200 నుంచి 1000 రూపాయలు చేశారు. ఏమిటది? వృద్ధాప్య పెన్షన్. ఎంతమందిని కట్ చేశారు? తెలుగుదేశానికి ఓట్లు వేయలేదని వృద్ధుల్ని కూడా మీరు పక్కన పెట్టి వారికి ఇంతవరకు పెన్షన్ ఉందని దౌర్భాగ్యమైన పరిస్థితి చేశారు. ఈ సంవత్సర కాలంలో మీరు చేసిందల్లా దోపిడీ చేయటం తప్ప, ఇసుక దోపిడీ, గల్లు దోపిడీ, ఇసుక ఇవాళ మాఫియా ఎలా పెరిగిపోయిందో మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకునేటువంటి పరిస్థితి బయలుదేరారు. చివరికి నేను మనవి చేస్తున్నా, చెట్టు నీరు కార్యక్రమంలో చెరువులో మట్టి కూడా తెలుగుదేశం నాయకులు అమ్ముకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. చెరువులో మట్టి ఏం చేయాలా? రైతులు ఎవరైనా అడిగితే సొంత గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రొక్లైనర్స్తో అది మట్టి రైతులకు ఇవ్వాల్సింది పోయి ట్రక్కు 50 రూపాయలు, 100 రూపాయలు, 700 రూపాయలు ఇష్టం వచ్చినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అమ్ముకునేటటువంటి పరిస్థితికి వస్తే ఇది క్లీన్ అండ్ గ్రీన్ గవర్నమెంటు, అవినీతి రహితమైన గవర్నమెంట్ అని చంద్రబాబు నాయుడు గారు చెబితే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అనేది వాస్తవం. 17,000 కోట్ల. నేను ఒకటే మనవి చేస్తున్నా, 87,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి రైతులకు రుణాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నది కాదు, ఎస్ఎల్బిసి చెప్తున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో రైతుల రుణమాఫీ అయిపోతే 87,000 ఎంతకు తగ్గాలి? తగ్గాలే, పెరగాలే? మరి 97,000 అయింది. మొన్న లాస్ట్
మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించడం. పోనీ కొత్త లోన్లు ఏమైనా ఇచ్చారంటే ఒక్క లోన్ కూడా ఇచ్చిన పాపం లేదు. రైతుల రుణమాఫీ జరగలేదు. ఎక్కడ జరిగినా నామమాత్రంగా 50,000 ఉండోడికి 320 రూపాయలు, ₹1,00,000 ఉండోడికి 175 రూపాయలు, ఇవి చేసేసి సంకలు గుద్దుకొని జైత్రయాత్రలు చేస్తున్నాం, విజయయాత్రలు చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతుంటే రైతులు ఏమైపోవాలంటున్నా? రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు రైతులు ఊబులో ఉన్నారు, సంక్షోభంలో ఉన్నారు, వాళ్ళని బయటకు తీసుకొస్తానని చెప్పి చివరికి రైతుల్ని మరింత ఊబిలోకి దించినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నా. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీకు గుర్తుంది? కట్టకండి అప్పులు, నేను వస్తున్న అధికారంలోకి, బ్యాంకులకు డబ్బు కట్టమాకమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన మాటలు నమ్మి బ్యాంకుల్లో డబ్బులు కట్టక ఆయనకి ఓట్లు వేస్తే చివరికి ఆయన అధికారంలోకి వచ్చి 1,00,000 అంటాడు, కుటుంబానికి 1 అంటాడు, దానికి ఒక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటాడు, 4 వితలవాడిగా అంటాడు. ఏమైపోవాలి? వడ్డీ కట్టకోకుండా చంద్రబాబు నాయుడు మాట నమ్మి బ్యాంకులో వడ్డీ కట్టకోకుండా ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఏం కావాలి అని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరా? ఆలోచించలా. రైతులు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, అధికారంలోకి వస్తే చాలనేటువంటి ఏకైక దృక్పథంతో అలివి కాని వాగ్దానాలు చేసి ఇవాళ వాగ్దానాలు అయిపోయినాయి అనేటువంటి భ్రమ కలిగించే విధంగా పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకొని తనకు కావాల్సినటువంటి పత్రికల్లో అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకళ్ళిద్దరు నమ్మించగలుగుతారు, లేదా 1-2 రోజులు నమ్మించగలుగుతారు. శాశ్వతంగా ప్రజలందరినీ మీరు నమ్మించలేరు. వాస్తవాలు ప్రజలకి నిదానంగా అన్నీ బయటకు వస్తాయనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. మేము అనౌన్సింగ్ చేయలేదు ఇంతవరకు. ఓకే, టీడీపీకి భయపడి మా దీక్షలు వెనక్కి జరుపుకోవటమో మా దీక్షలు ముందుకు జరుపుకోవటమో అవసరం మాకు లేదు. మా కన్వీనియంట్ ప్రకారం మాకున్నటువంటి అవకాశాల మేరకు తప్పనిసరిగా నిరసన తెలియచేసేందుకు దీక్షలు చేస్తాం. నేను చెప్తున్నా కదా, మేము ప్రకటించిన తర్వాత మాత్రమే రాజధానికి శంకుస్థాపన చేస్తున్న మాట వాస్తవమా కాదా? అంతకన్నా ముందేమని చెప్పారా? మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తారన్న తరువాత మాత్రమే 6వ తారీఖు ఉదయం 8:49 నిమిషాలకని 45 నిమిషాలకని ప్రభుత్వం ప్రకటించింది. నేను అంటున్నా, మేము ప్రకటించిన తర్వాతే భయపడి తొందరపడి వారు ఈ నిర్ణయం చేశారు, లేకపోతే చేసి ఉండేవారు కాదు. నేను ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు సొంతిల్లేమో హైదరాబాద్లో డిమాలిష్ చేసి నూతన ఇంటికి శంకుస్థాపన చేసిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని గుర్తొచ్చింది ఆయనకి. కానీ ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో ఆయన ఉండేట అవసరమైతే చెట్టు కిందైనా ఉంటాడు, కానీ హైదరాబాద్లో మాత్రం కొత్త నిర్మాణం మాత్రం ఆపడట. ఇది చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి రాజధాని మీద. ఆయన గృహ నిర్మాణంలో నిమగ్నమైపోయి రాజధాని నిర్మాణం విషయంలో వెనక ముందు ఆడేటువంటి పరిస్థితి ఇవాళ జరుగుతూ ఉన్నది. ఆయనకి చిత్తశుద్ధి లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే వేలాది ఎకరాలు వాటేసుకుని చివరికి రాజధాని విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడే విధంగా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తికమక పడుతున్నారనేటువంటి భావన ప్రజలందరిలో మేధావుల్లో కలుగుతా ఉన్నది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి భయపడో వీరికి భంగపడో మా డేట్స్ మార్చుకో, మాకు అనుకూలంగా ఉన్న సమయంలో తప్పనిసరిగా 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. అది విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అవుతుంది. క్లారిటీగా రేపు ప్రకటించడం జరుగుతుంది.